వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే మందుల సామేల్ గారి చేతుల మీదుగా నవబార్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంఈఓ బాలు నాయక్, ఏఈ గారు, ఎంపీడీఓ ఎస్ఐ మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేల్పుల రమేష్, ఇందుర్తి వెంకటరెడ్డి, తాటిపాముల జైలందర్, సైదులు, దాసరి సోమయ్య, నరసింగ వెంకటేశ్వర్లు, మహారాజ్, జీడి వీరస్వామి, సర్పంచ్ విద్యాసాగర్, ఉప సర్పంచ్ మామిడి శ్రీనివాస్, వార్డు మెంబర్స్, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లు ధరావత్ చందు, ఎస్ఓ నాగరాణి, వైస్ ఎస్ఓ విజయశ్రీ, టీచింగ్ మేడమ్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. Good afternoon, sir. Heartily welcome to KGPV जाजिरेड्डीगूडेम स्कूल. कलर पार्टी पीछे मुड़ेगा, पीछे मुड़. कलर पार्टी धीरे चल. అందరు కార్యకర్తలకు అందరికీ కూడా గ్రేట్ వెల్కమ్ అండ్ ఎస్ఐ గారికి మరియు సిఐ గారు అందరికీ హైయర్ అఫీషియల్స్ వెల్కమ్ టు అవర్ కేజీబీ జాజిరెడ్డిగూడెం. స్టేజ్ దగ్గర రాసిన కూర్చున్నాను. కింది పెట్టుకున్నా సెల్లు ఫోన్ అడిగారని హలో సార్ సార్ ఇటు చూడండి సార్ మేడం ఒక్కటి సార్లే అప్పుడు జర్రే బాబా సార్ మీరు కొంచెం సార్ ఎక్కడ సార్ రండి ఎస్ఓ గారికి, గౌరవనీయులు ఎంఈఓ గారికి, గౌరవనీయులు గ్రామ సర్పంచ్ విజయసాగర్ గారికి, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మధుకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ రమేష్, వేల్పుల రమేష్ గారికి, గౌరవ మార్కెట్ డైరెక్టర్ సైదుల్ గారికి, మార్కెట్ డైరెక్టర్ జలంధర్ గారికి, ఇక్కడున్న ఉపాధ్యాయ బృందానికి, మహిళా ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నట్టు కదా, వాళ్ళే ఉంటారు కదా. తర్వాత నా చిన్నారి పిల్లలందరికీ కూడా నేను ఆశీస్సులు నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ఏఈ గారు, తర్వాత గౌరవనీయులు మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, తర్వాత ఇంకొక మాట మన వెంకరెడ్డి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏఈ గారు, ఇప్పుడు ఈ గ్రౌండ్ ఎంత ఉందో దానికి ఎస్టిమేషన్ ఇవ్వండి. ఇది మొరం పోయడానికి, లెవెలింగ్ చేయడానికి అది పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నేను వచ్చినా లేదు, మళ్ళీ నేను వచ్చినట్టు ప్రోగ్రెస్ ఉండాలంట. విన్నారా? ఎంత గ్రావెల్ ఇంకేం లేదు అంతే కదా, మట్టి కదా.
హై స్కూల్ అన్నాలు ఇప్పుడు ఈ టైంలో కనుక మనం వస్తే ఈ ఎల్లినో వచ్చి వర్షాలు లేవు కానీ లేకపోతే ఇది నిండా మనం ముఖాలు ఒక నీళ్ళలో ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం వచ్చినాం కాబట్టి నాకు తెలుసు ఆ గ్రౌండ్ ఎంత ఉందో దానికి గ్రావిటీ ఎంత పడుతూ లేవల్ చేసి నాకు ఎస్టిమేషన్ ఇవ్వాలి.